వయాగ్రా రాకముందు ఈ డిపార్ట్మెంట్ పట్టించుకునే వాళ్ళు లేరు. బికాజ్ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్, సర్జరీస్ వాటి మీదనే కాన్సన్ట్రేషన్ జరిగేది. చాలా యాక్సిడెంటల్గా వయాగ్రాని కనుక్కున్నారు. ఇది ఒక హార్ట్ డిసీజ్కు వాడే మందు వల్ల అనుకోకుండా దే హ్యావ్ నోటీస్డ్ మగవాళ్ళ అంగం కూడా గట్టిపడుతుంది అని. అది సైడ్ ఎఫెక్ట్, అన్వాంటెడ్ ఎఫెక్ట్ ఫర్ ది కార్డియాలజిస్ట్. అయితే ఈ పల్మనరీ హైపర్టెన్షన్లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్ను ఓవర్కమ్ చేయడానికి కోసమని దే యూస్ టు గివ్ సమ్ డ్రగ్స్. ఇలా సైడ్ ఎఫెక్ట్ దానికి ఉంది అని తెలిసి దీన్నే మెయిన్ డ్రగ్గా వాడుకొని అమ్మేయడం స్టార్ట్ చేశారు. ఈ వయాగ్రా వచ్చిన తర్వాత చాలామందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. వయాగ్రా ఇచ్చిన తర్వాత రాకపోతే సర్జరీస్ ఉన్నాయి, షాక్ వేవ్ థెరపీ ఉంది, పీషాట్ ఉంది. బట్ షాక్ వేవ్ అండ్ పీషాట్ థెరపీస్ ఆర్ నాట్ వెరీ, ఇంకా వాటి రిజల్ట్స్ కన్ఫర్మ్గా ప్రతి వ్యక్తికి పనిచేస్తాయని చెప్పడానికి లేదు. ఎనీహో ట్యాబ్లెట్స్ అనేది ఈజీ టు గల్ప్, తొందరగా ట్యాబ్లెట్ మింగొచ్చు. ట్యాబ్లెట్ వేసుకొని సంసారం చేయడం అనేది వెరీ కామన్ నౌ డేస్. సో దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.